రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ మౌలిక సదుపాయాల బలోపేతానికి కీలక అడుగు పడింది. రుద్రంగి మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి డీజీపీ శివధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి డీజీపీ శివధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, ఆర్టీఓ రాధాబాయ్ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో 2 కోట్ల రూపాయల 50 లక్షల వ్యయంతో ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన జరగగా చట్టం, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు కీలకమని, వారు నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. పోలీస్ శాఖలో సెలవులంటూ లేనటువంటి సందర్భంలో పనిచేసేటువంటి శాఖ ఏదైతే పోలీస్ శాఖ దసరా నాడు కూడా వాళ్ళు డ్యూటీ చేయవలసిందే, దీపావళి నాడు డ్యూటీ చేయాల్సిందే, మొదటి సంవత్సరం మొదటి రోజు కూడా డ్యూటీ చేయవలసిందే. అంటే అలాంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సౌకర్యాలు కల్పించడంలో ప్రయత్నం చేస్తుంది. ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా వారు ఒక మాట అన్నారు, ఫ్రెండ్లీ పోలీస్ అంటే నేరస్తులు ఫ్రెండ్లీ పోలీస్ కాదు, సీనియర్ సిటిజన్స్ ఫ్రెండ్లీ పోలీసుగా ఉంటూ పౌరుల్ని బాధ్యత గల పౌరులుగా సిటిజనే పోలీసుగా మారే విధంగా చేసే ప్రయత్నాలు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఈగల్ అన్నటువంటి ప్రత్యేకమైన ఒక ఫోర్సును కూడా తీసుకుని వచ్చింది. ఎవరైతే అవినీతి అక్రమాలు కానీ, డ్రగ్స్ పబ్స్కి అలవాటు పడిన వారు కానీ, ఎక్కడైనా తెలవగానే వారిని పట్టుకునేటువంటి కార్యక్రమం, వారు అన్నట్టుగా ఆ చైన్ మొత్తాన్ని కూడా దొరకబడే ప్రయత్నం చేసిన సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. రాబో రోజుల్లో కూడా పోలీస్ శాఖ ద్వారా మరిన్ని మేలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజలకు దగ్గరే విధంగా విశాఖ జిల్లా కంచరపాలెం